హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే నేను చాలా సంతోషంగా చేస్తున్నాను. ఎందుకంటే నన్ను టార్చర్ పెట్టే నా రాక్షసి హాస్టల్కి వెళ్ళిపోతుంది. అందుకే అనమాట. ఇంకా నన్ను విసిగించే వాళ్ళైతే ఎవ్వరూ ఉండరు. అందుకే ఇంత ఆనందం. మరి హాస్టల్కి పంపించాలంటే ఊరికే ఉందా? ఎన్ని పనులుంటాయి, అవన్నీ చేసుకోవాలి కదా. మరి ఈ బట్టలన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవి ఇంట్లో వాళ్ళందరూ బట్టలు అనుకుంటున్నారు కదా. కాదు, ఇవి మొత్తం మా రాక్షసి బట్టలే. హాస్టల్కి వెళ్తుందని షాపింగ్ చేసింది. ఎంత అనుకుంటున్నారు? 10,000 అయ్యాయని చెప్తుంది. బట్టలు కొనగానే సరిపోతుందా? వాటిని ఫిట్గా సైజ్ చేసుకోవాలి కదా. అలా చేయకపోతే వేరే వాళ్ళ బట్టలు మనం వేసుకున్నట్టే ఉంటుంది. సైజ్ చేయమని అన్నీ నా ముఖం మీద పడేశారు. లేట్ చేయకుండా వీటన్నిటిని సైజ్ చేస్తున్నాను. అన్ని బట్టలు కుట్టడం అంటే మామూలు విషయమా? నైట్ అంతా సరిపోయింది. ఆ నైట్కి అలానే పెట్టి మార్నింగ్లో మళ్ళీ స్టార్ట్ చేద్దామని వదిలేశాను. స్టిచ్ చేసిన బట్టలన్నిటికీ కూడా మార్కర్తో తన నేమ్ లెటర్తో అయితే రాశాను. హాస్టల్లో పిల్లల బట్టలతో ఒకవేళ తన డ్రెస్ కలిసిపోతే వెంటనే నేమ్ లెటర్తో గుర్తుపట్టొచ్చని ముందు జాగ్రత్త అన్నమాట. లెటర్ మార్కర్తో రాశాను కాబట్టి వాష్ చేసినా కనపడుతుంది. అన్ని డ్రెస్సెస్ కూడా మార్కర్తో లెటర్ రాసేసరికి 2 గంటల సమయం పట్టింది వీటికే. బట్టలన్నీ అటు వేసి ఇటు వేసేసరికి అన్నీ నలిగిపోయాయి. కొత్త బట్టల్లానే లేవని వీటన్నిటిని మళ్ళీ ఐరన్ చేశాను. రాయడమే 2 గంటలు పడితే ఐరన్ చేయడం ఇంకెంతసేపు పట్టిద్దో. అన్ని బట్టలు కూడా ఐరన్ చేసి అన్నిటిని బ్యాగ్లో సర్దేశాను. బట్టలు ఒకటేనా, అక్కడికి కావాల్సిన సామాన్లు కూడా సర్దాలి కదా. మరి అన్నీ సర్దేసి రెడీగా పెట్టేశాను బ్యాగ్స్ అన్నీ. బట్టల పని అయితే అయిపోయింది, కానీ అసలు పని ఇంకొకటి ఉంది. హాస్టల్లోకి స్నాక్స్ కావాలి కదా, అది చేయాలి కదా. చిన్న ఐటమ్ ఏమైనా అడిగిందా? సంపంగి పూలు కావాలంట. ఇదే 4 గంటల టైం పట్టింది. ఈ సంపంగి పూలతో పాటు చక్రాలు కూడా చేశాను. వీటన్నిటినీ కూడా బ్యాగ్లో సర్దుకొని రెడీ అయితే అయిపోయాము. ముందుగానే గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి మళ్ళీ ఇంట్లో కూడా పూజ చేసుకునేసరికి టైం అంతా అయిపోయింది ట్రైన్కి. ఇంకా బయలుదేరడమే లేటు. అందరికైతే సెండ్ ఆఫ్ ఇచ్చింది. అమెరికా ఏదో వెళ్తున్నట్టు ఫీలింగ్. పనులన్నీ చేసేసరికి లాస్ట్లో నాకు ఆకలైంది. టైంతో మనకు పని లేదుగా, గులాబ్ జామ్ చేశాను, అదే తింటున్నాను. ఇంక ఇంటి దగ్గర నుంచి బయలుదేరి బస్ స్టాండ్కి వచ్చి బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అందరం. తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ is coming on platform number 5. విజయవాడ బస్ ఎక్కి స్టేషన్కి అయితే వచ్చేసాము. అర్ధరాత్రి ట్రైన్ జర్నీ ఏమో కానీ నిద్ర మాత్రం వస్తుంది. పొద్దున్నుంచి పనులన్నీ చేసేసరికి అనుకుంటా. నిద్ర తప్పించుకోవడానికి నాకైతే ఒకే దారి, ఫుడ్ మాత్రమే. అదేదైనా సరే తింటూ ఉంటే నిద్ర అయితే రాదు. అందుకే ఐస్ క్రీమ్ కొని పెట్టారు. ట్రైన్ అయితే వచ్చింది గంట లేటుగా. మూడు గంటల్లో అయితే రాజమండ్రి వచ్చేసాం. అవును, ఎక్కడ హాస్టల్ అని చెప్పలేదు కదా మీకు. కాకినాడ కాలేజీకి వెళ్తున్నాము. ఇదే ఫస్ట్ టైం నేను గోదావరి సైడ్ రావడం. వ్యూ అయితే ఎంత బాగుందో. అప్పుడెప్పుడో గోదావరి పుష్కరాలకు వచ్చాను, మళ్ళీ ఇప్పుడే రావడం. రాజమండ్రి బీచ్ చూసారా ఎంత బాగుందో. మార్నింగ్ 7 కల్లా కాకినాడ రైల్వే స్టేషన్లో అయితే దిగిపోయాము. అక్కడి నుంచి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తే బస్ స్టాండ్ వస్తుంది. ఇక్కడ వాళ్ళకి బస్ స్టాండ్ అంటే అర్థం కాదంట, కాంప్లెక్స్ అంటారంట ఇక్కడ. అలా చెప్తేనే అర్థమవుతుంది వీళ్ళకి వెంటనే. బస్ స్టాండ్కి అయితే వచ్చి టిఫిన్ చేసి కాఫీ తాగి బస్ అయితే ఎక్కాము.
కాకినాడ నుంచి 15 కిలోమీటర్లు వెళ్తే కోరంగి దగ్గర కైట్ కాలేజ్ వస్తుంది, అక్కడికే వెళ్తున్నాం. కాలేజ్ ఎంట్రన్స్లోనే సెక్యూరిటీ వాళ్ళు ఆపేశారు. సైన్ చేయించుకొని లోపలికైతే పంపించారు. ఆఫీస్ రూమ్లోకి అయితే ఎంటర్ అయ్యాను. రాగానే కాఫీ అయితే ఇచ్చారు. వాళ్ళైతే ఫామ్ ఫిల్అప్ చేస్తున్నారు. ఈ లోపలనే మనం ఖాళీగా ఉండకుండా కాలేజ్ అయితే రౌండ్స్ వేసి వస్తామని బయటకు వచ్చాను. కాలేజీలో చెట్లు ఉన్నాయా, చెట్లలో కాలేజీ ఉందా, ఇన్ని మొక్కలు వేశారేంటో బాబోయ్. కైట్ ఉమెన్స్ కాలేజీకి అయితే పంపించారు మమ్మల్ని. ఇదే మా రాక్షసి ఉండే కాలేజ్ అన్నమాట. 3 సంవత్సరాలు ఇక్కడే ఉండబోతుంది. నన్నైతే హాస్టల్లోకి పంపించి రూమ్ అది చూసుకోమని చెప్పారు. పర్వాలేదు, రూమ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఎవరి బెడ్కి ఎదురుగానే వాళ్ళ లాకర్ అయితే ఉంటాయి. వాళ్ళ సామాన్లు అందులో పెట్టుకొని లాక్ వేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకేముంటుంది, ఫుడ్నే కదా. ఇక్కడ ప్లేట్ కూడా వాళ్ళే ఇస్తారంట. ప్లేట్ కూడా కడుక్కునే పని లేదనమాట మా రాక్షస్కి. ఫుడ్ అయితే నేను వచ్చిన రోజు వెజ్ పులావ్, రైస్, కర్రీ, సాంబార్, పెరుగు వేశారు. ఫుడ్ కూడా బాగానే ఉంది. వీక్లో 3 times చికెన్ పెడతారంట. హాస్టల్లోనే నేను కూడా రెడీ అయ్యాను. తీసుకొచ్చిన సామాన్లు మొత్తం కూడా లాకర్లో పెట్టి సర్దేశాము. మా రాక్షసి ఇదే ఫస్ట్ టైం మేము లేకుండా ఉండడం. ఎప్పుడు నాతోనే ఉంటుంది. వాళ్ళ నాన్న అయితే కంట్రోల్ చేసుకోక ఏడ్చాడు, కానీ నేను మాత్రం అస్సలు ఆడలేదు. నేను ఏడిస్తే అస్సలు ఉండదు కూడా ఇక్కడ. ఇదిగో ఈ పెద్ద రాక్షసి వెళ్ళేటప్పుడు అయితే ఏడ్చాను, కానీ ఇప్పుడు నాకు అర్థమైంది వాళ్ళని వదిలిపెట్టి ఉండాల్సిందే అని, అలవాటు చేసుకోవాలని. మనం వాళ్ళకి బలం అవ్వాలి కానీ బలహీనత అవ్వకూడదని. ఫస్ట్ ఎంత సంతోషంగా వెళ్ళామో, మళ్ళీ వచ్చేటప్పుడు అంతే బాధతో వచ్చాము. ట్రాఫిక్ జామ్ అవ్వడంతో బుక్ చేసుకున్న ట్రైన్ అయితే మిస్ అయిపోయాము. రైల్వే స్టేషన్లోనే 2 hours వెయిట్ చేసి ఇంకో ట్రైన్ అయితే ఎక్కాము. మళ్ళీ నైట్ టైంకి విజయవాడ స్టేషన్లో అయితే దిగేసాము. ఈ కాకినాడ జర్నీ చాలా బాగా అనిపించింది నాకు. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.